ఓకే. సో దిస్ ఇస్ మచ్ టఫర్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీదేవి గారు హాయ్ చాలా అండి. గ్యాప్ తర్వాత సినిమా ఒప్పుకున్నారు. సో క్వాలిటీ పరంగా క్యారెక్టర్ పరంగానే సినిమాలో ఎంత క్వాలిటీగా ఉంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుందా, యూత్ఫుల్గా ఉంటుందా మీరు రోల్ మొత్తం సినిమాలో? యాక్చువల్గా వచ్చి ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ యూత్ అంటేనే ఫ్యామిలీలో ఉండాలి కదండి. సో మొత్తం ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి వచ్చి చూడొచ్చు సినిమా. అందరూ ఎంజాయ్ చేస్తారు, చిన్న బిడ్డల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఎందుకంటే యూ కెన్ జస్ట్ కమ్ ఎంజాయ్. మరీ బ్రెయిన్ని పెట్టి ఇదా అదా కాంప్లికేటెడా అది అట్లా ఏం లేదు. ఎంజాయ్ చేసేసి థియేటర్ నుంచి బయటికి రావచ్చు. ఎంటర్టైన్మెంట్ డెఫినెట్గా ఉంది. కామెడీ వైజ్ మీకు టీజర్లోనే తెలిసి ఉంటుంది యూనో దట్. సో అది వచ్చి వెరీ ఇంపార్టెంట్, ఒక ఫ్యామిలీగా వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేసి రావాలని. సో డెఫినెట్లీ ఇట్స్ అ మిక్స్డ్, అందరికీ నచ్చుతుంది ఈ సినిమా. అండ్ క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం వచ్చి డెఫినెట్గా నేను ఒప్పుకున్నప్పుడు పాయింట్స్ చెప్పినప్పుడే వచ్చి ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్, కొత్తగా ఉన్నది. మళ్ళీ నేను సినిమాలు చేస్తున్నాను అన్నప్పుడు ఎలాంటి స్క్రిప్ట్ డిఫరెంట్గా ఏదైనా ఉంటే బాగుంటుందని అనుకున్నాను. సో అలానే ఒక మంచి ఎంటర్టైనర్లో రావాలని అనుకున్నాను. సో అట్లనే జరిగింది. సో ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. రోహిత్ గారు, రోహిత్ గారు, ఆ పోస్టర్ చూస్తుంటే హీరోయిన్స్ ఇద్దరు కొంచెం తల్లి కూతురులాగా అనిపిస్తున్నారు. అంటే తల్లి కూతురుని లవ్ చేసే క్యారెక్టర్ ఏమన్నా అలా ఏమన్నా ఉందా? అలా ఎందుకు అనిపించింది? అంటే డిఫరెంట్ లవ్ స్టోరీ అంటున్నారు కదా. సో యూ వాచ్ ద ఫిల్మ్ అండ్ దాని తర్వాత చెప్పండి, నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు, సార్ మామూలుగా ట్రైలర్స్ మ్యూజిక్ వేసి కట్ చేస్తారు, మీరు ఒక సాంగ్ వేసి కట్ చేశారు, ర్యాప్ సాంగ్. ఎవరిది సార్ ఐడియా, ఎవరిది, ఎలాగ అది కన్సీవ్ చేశారు? ఐడియా యాక్చువల్లీ టీజర్ అప్పుడు వీ హ్యాడ్ దిస్ ర్యాప్ సాంగ్ అండ్ లాస్ట్లో వస్తుంది అండ్ పీపుల్ లైక్ ఇట్. ఆ ఐడియా ఫస్ట్ రోహిత్ గారు ఇచ్చారు, ఒక చిన్న ర్యాప్లో ఏమైనా పెడదాం. దెన్ అది బాగా నచ్చి వీ కన్వర్టెడ్ ఇన్ టు ఎ సాంగ్.